ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ కొందరందరూ పర్మనెంట్ అయినారు ప్యాకింగ్ అందరూ అంతే అందరూ అంతేనా చాలా మంది కొందరు దానికే ఉంటారు మీరు మనకి చెప్పేది ఒకటే ఉద్దేశం మనకు పిల్లలు బాగుపడాలి ఈరోజు పొద్దున్నే పోతే కస్తూర్బా స్కూల్కి పోతే అసలు పోయిన తర్వాత మాకు కూడా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఆ టీచర్స్ ఆ పిల్లలంతా ఆప్యాయంగా చూసుకోవడము స్కూల్కి అభివృద్ధి కావాలా అనే ఆలోచనతో మాకు అది కావాలి ఇది కావాలి టీచర్స్ అడగడము దాన్ని చేయాలంటే మాకు కూడా ఆనందం అనిపిస్తుంది అక్కడ అంత బాధ ఉంటుంది ఇక్కడ ఈ స్కూల్కు రోజు ఏదో ఒకటి ఇష్యూ చేస్తాను ఏదో ఒకటి ఇష్యూ జరుగుతుంది నేను మీకు ఎందుకు చెప్తున్నంటే మాకు ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ స్కూల్ ఇంపార్టెంట్ ఎందుకు మీ దగ్గర ఈసారి వచ్చేది కూడా కారణం ఇది సరిదిద్దాలనే ఉద్దేశంతో వస్తాను పిల్లలు స్కూల్ ఇంపార్టెంట్ మీరు ఏదేదో చేస్తామో ఏదేదో జరుగుతుంటే అది జరగదు ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇప్పిస్తా నేను పొద్దున్నే నేను మీకు చెప్పడానికి వచ్చింది ఇప్పుడు పొద్దున్నే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడినా కమిషన్తో మాట్లాడినా కమిషనర్ క్లియర్ చెప్పిండు సార్ మీకు ఎవరు సరిగ్గా పని చేయలేదని తగిన మాకు రిపోర్ట్ పెట్టండి వాళ్ళు టోటల్ ఇంటికే పంపించేస్తాం మీరు నెక్స్ట్ ఉద్యోగం ఎవరు ఇంటికి కూడా పంపించేస్తా అని కమిషనర్ చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ క్లియర్ అని నాకు చెప్పింది నేను లెటర్ రాస్తే మీ ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి ఉద్యోగం దొరకడం అనేది చాలా కష్టమైన పని ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యోగం రావడమే చాలా కష్టమైన పని ఉద్యోగం వచ్చింది మనం దేవుళ్ళ మనం పుచ్చుకొని మనం డ్యూటీ చేయాలి మీరు డ్యూటీ ఇన్స్పెక్ట్ రాజకీయాలు చేస్తా ఉండి పిల్లలు భ్రష్టు పట్టిస్తారని నాకు తెలిసిపోయింది ఈరోజు మీకు వార్నింగ్ ఇస్తాను నేను వారం 10 రోజుల లోపల మీరు అందరూ వ్యక్తిపై అందరూ ఏకమై ఎక్కడ కానీ సమస్య లేకుండా పిల్లలకు మంచి టీచింగ్ చెప్తాను వస్తే నేను ఊరుకుంటా లేదంటే ఎంతమంది పంపించనో ఏం కదా నాకు తెలియదు ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాను మీకు ఎక్కడ ఉద్యోగాలు దొరకమన్నా క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు క్లియర్గా నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు లెటర్ పెట్టండి ఎవరెవరు లేదో పేర్లతో సమేత పెట్టండి నేను ఇమీడియట్ రిమూవ్ చేసి పంపించేస్తా మాకు ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ పిల్లలు బాగోరు ఇంపార్టెంట్ టీచర్స్ ఉద్యోగం ఇచ్చేందుకు వాళ్ళకు టీచింగ్ చెప్పేకి ఇచ్చేది మీరు రాజకీయాలు చేసుకుని ఇక్కడ ఎవరితో పెత్తనం చేసుకుని చేసినట్టు జరగదు